ఆహారాన్ని అందించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి మన కృష్ణ చైతన్యానంద స్వామి గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున గీతామాయి వృద్ధుల మరి బాలభవన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరి గతంలో కూడా మనందరూ కూడా కృష్ణ చైతన్యానంద స్వామి గారు ఈ యొక్క గీతామాయి వృద్ధాశ్రమాన్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరూ కూడా ఇలాగే దుప్పట్లు టవల్స్ ఇవ్వడం జరుగుతూ ఉండేది. మరి అతను అకాల మరణం చెందడం జరిగిందమ్మా. అతని యొక్క మొదటి వర్ధంతి సందర్భంగా మరి వారి యొక్క సోదరుడు మల్లికార్జున గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ రోజు యొక్క గీతామాయి వృద్ధాశ్రమం మరి అదేవిధంగా ఏసీ నగర్ లో ఉన్నటువంటి గీతామాయి బాలభవన్ లో ఉన్నటువంటి పేద విద్యార్థుల యొక్క ఆకలి తీర్చడమే కాకుండా మీ అందరూ కూడా టవర్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా మరి కృష్ణ చైతన్యానంద స్వామి గారి యొక్క ఆత్మ శాంతించాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా కృష్ణ చైతన్యానంద స్వామి గారి యొక్క ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి ఈ రోజు యొక్క సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కృష్ణ చైతన్యానంద స్వామి గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుని మనోధైర్యాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా మీరందరూ కూడా ఆ భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ మరి మనందరం కూడా ఈరోజు సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున గీతామాయి వృద్ధుల బాలభవన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.